ఈ దినాన క్రైస్తవ ఏది నీ వాడుక? క్రైస్తవ ఏది నీ వాడుక? వాడుక ఈరోజు చాలామందికి ఏంటి వాడుక అంటే, లోకంలో తిరగడం వాడుక. స్నేహితులతో సాయంకాలం గట్ల మీద కూర్చొని కాసేపు ఆ ముసలమ్మ ముచ్చట్లు లేదా ఏవో కబుర్లు ఆడుకోవడం కొంతమందికి వాడుక. డ్యూటీ చేసుకుని వచ్చి సాయంత్రం సీరియల్స్ దగ్గర కూర్చోవడం కొంతమందికి వాడుక. సినిమాలు చూడడం కొంతమందికి వాడుక. నీ వాడుక ఏంటి అంటే, వాళ్ళ వాడుక ప్రతిరోజు చేసే పనిని తెలియజేస్తుంది. ప్రతిరోజు మనం ఏదైతే చేస్తామో దాన్ని ఏమంటారంటే వాడుక అంటారు. అంటే అది ఖచ్చితంగా వారం వారంకి గ్యాప్ ఇచ్చి కాదు, కానీ ప్రతిరోజు చేసే పని వాడుకగా మారిపోద్ది. ఈరోజు క్రైస్తవులకి ఏది వాడుక కావాలి అని దేవుడు కోరుతున్నాడు? లేదంటే ఆయన కుమారుడిని యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన ఒక వాడుక చూపించాడు. ఇది నా వాడుక అన్నాడు. మరి ఆయన నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ విధంగానే మనం ఏం చేసుకోవాలి మన జీవితాలను అంటే, ప్రభు ఏదైతే వాడుక చేసుకున్నాడో అదే మనకి కూడా వాడుక అవ్వాలి. కానీ ఈరోజు దానికి వ్యతిరేకంగా మానవ జీవితంలో అనేక మంది క్రైస్తవ సమాజంలో వాడుక మారిపోతూ ఉంటుంది. ఈరోజు గ్రంథంలో కొన్ని మాటలు మనం చదివినప్పుడు, నీ వాడుక ఏంటి అంటే నీ అలవాటు లేదా దినచర్య. ప్రతిరోజు పేపర్ చదవడం వాడుక. చదవకపోతే ఏదో కోల్పోయినట్టు ఉంటుందంట ఒక వ్యక్తి అంటున్నాడు. టీ తాగడం వాడుక, లేదా కాఫీ తాగడం వాడుక. అంటే ఒక అలవాటు అయిపోతుంది మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా. దేవుడు మన జీవితంలో ఏది వాడుక కావాలి, లేదా ప్రతిరోజు అనుదినము నువ్వు చేసే పని ఏది మనకు వాడుక కావాలని గ్రంథం చెప్తుందో కొన్ని మాటలు మనం గ్రంథం నుండి ఆలోచించడానికి సిద్ధపడదాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు జీవితంలో ఇక్కడ విడిపోయిన తర్వాత రాజ్యాలు విడిపోయాయి కదా. రెహబాము కాలంలో రాజ్యం ఏమైంది? రెండింటిగా విడిపోయింది. వాస్తవానికి ఇశ్రాయేల్ రాజ్యంగా ఉండేది. ఇశ్రాయేల్ ఏమో 10 గోత్రాలు ఒక పక్క, అలాగే 2 గోత్రాలు యోధా రాజ్యంగా విడిపోయాయి. ఇశ్రాయేల్ ఏమో 10 గోత్రాలు, యోధా రాజ్యం 2 గోత్రాలు, యోధా బెన్యామీను. మిగతా 10 గోత్రాలు కూడా ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఇశ్రాయేల్ అందరూ కూడా వీళ్ళ జీవితంలో వాడుక ఏంటి అంటే, ఇశ్రాయేల్ కాలంలో ఇశ్రాయేల్ గురించి మాట్లాడుతున్నాడు, మళ్ళీ యూదుల గురించి మాట్లాడుతాను. ఇశ్రాయేల్కు ఉన్న వాడుక ఏంటి అంటే, హోషేయ గ్రంథం 4వ అధ్యాయం. వాళ్ళకున్న వాడుక ఇశ్రాయేలే. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే. మరొకసారి, ఇశ్రాయేల్ అంటే దేవుడు ఎవరు? యెహోవా దేవుడే. అంటే దేవుణ్ణి నమ్ముకున్నా కూడా, దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలుగా జీవిస్తున్నా కూడా వాళ్ళకి ఏది అలవాటు అయిపోయిందంటే, చూడండి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. హోషేయ 4:2లో ఇలా రాయబడి ఉంది: అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యెను. వాడుక అంటే ఇటు ప్రతిరోజు దొంగతనాలు ఇశ్రాయేలుకి అలవాట. అదే రాశాడు, దొంగతనాలు ఇశ్రాయేలుకి అలవాటు, వ్యభిచారం చేయడం ఇశ్రాయేలుకి అలవాటు, అబద్ధాలు ఆడడం ఇశ్రాయేలుకి అలవాటు, అబద్ధ సాక్ష్యం, లేని వార్తలు పుట్టిస్తారు కొంతమంది మీద. అంటే వీళ్ళు అలవాటు ఏంటి? ఇంకొకరి మీద చాడీలు చెప్పడం, ఇంకొకరి మీద కొండాలు చెప్పడం, ఇంకొకరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకడం. అదే వాళ్ళ జీవితం. నోరుప్పితే ప్రతిరోజు అదే వాళ్ళ బ్రతుకు. ఇది ఎవరిది? ఇశ్రాయేల్ బ్రతుకు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంటారా? ఉంటారు. ఇలాంటి వారు తారసపడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఆ రోజు ఇశ్రాయేల్కి ఏంటి వాడుక అంటే, ఇంకొకటి మీద లేని వార్తలు పుట్టించడం వాడికి ఇష్టం. వాళ్ళకి అది వాడుక. అబద్ధాలు ఆడడం వాళ్ళకి వాడుక. అలాగే హత్య చేయడం కూడా వాడుక అయిపోయిందంట. హత్య ఎంత ఈజీగా చేస్తారంటే చూడండి. వాళ్ళకు వాడుక అయిందంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని చంపడం వాళ్ళకి తేలిక. ఈరోజు క్రైస్తవులు కూడా ఒక వ్యక్తిని చంపడం చూడండి, లేని ఆ వ్యక్తి మీద ద్వేషం పెట్టుకుంటే మనం ఆ వ్యక్తిని చంపినట్ట కాదా? చంపినట్టే అన్నాడు యోహాను రాసిన మొదటి పత్రిక 3:15లో. సహోదరుని ద్వేషించిన వాడు నరహంతకుడు. ఒక వ్యక్తిని చంపడం ఎంత వాడుక ఇశ్రాయేలుకి. ఈరోజు కొత్త నిబంధనలో కూడా ఒక వ్యక్తి మీద ద్వేషం పెట్టుకోవడం కూడా నువ్వు హత్య చేసినతో అంతో సమానం అన్నాడు. తర్వాత వ్యభిచరించుట. వాళ్ళకి వ్యభిచారం చేయడం పెద్ద లెక్కేం కదన్నమాట, చాలా తేలిగ్గా వాళ్ళకి, అదికి అలవాటు వాళ్ళకి. చూడండి, మనకు అలవాటు, నీ అలవాటు ఏంటంటే కొన్ని అలవాట్లు చెప్తారు చాలామంది.
ఇప్పుడు ఇస్రాయేల్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఇస్రాయేల్ ఉన్నారనుకోండి మన కళ్ళ ముందు, మీకేంటి వాడుక అంటే, వ్యభిచారం చేయడం నాకు వాడుక అంటాడు. దొంగతనం చేయడం నాకు వాడుక అంటాడు. ఒక వ్యక్తిని చంపడం చాలా వాడుక నాకు. అలా అంటారు. అంటే అంత ఈజీగా చూడండి. దేవుడు ఇలా రాయించాడంటే ఆ అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని చంపడం నాకు అలవాటు. మీకు కొత్తేమో అంటాడు మరి. వాళ్ళ మీద అబద్ధాలు మాట్లాడడం నాకు చాలా అలవాటు. లేని వార్తలు ఆ అమ్మాయి మీద పుట్టించడం నాకు చాలా అలవాటు. అంటే అబద్ధ సాక్ష్యాలు, అబద్ధాలు ఆడడం, లేని వార్తలు పుట్టించడం, ఇవన్నీ కూడా ఆనాటి ఇశ్రాయేల్ సమాజంలో వాళ్ళకి ఏమైపోయిందట? వాడుక. వాడుక. ఇదా దేవుడు కోరుకునేది. వీళ్ళు ఇశ్రాయేల్ కూడా దేవుడు యెహోవా దేవుడినే నమ్ముకున్నారు. నమ్ముకున్నా సరే వాళ్ళ జీవితంలో వాడుక ఏమైందంటే ఇలాంటి ఇలాంటి నీచమైన బ్రతుకు వాడుకైపోయింది. హోషేయ గ్రంథంలో ఉన్నాం కదా, 12:7 చూడండి. హోషేయ గ్రంథం 12:7. 12:7. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. అమ్మ, ఎఫ్రాయిము అంటే గుర్తుపెట్టుకోండి, ఎఫ్రాయిము అంటే 10 గోత్రాలు ఇశ్రాయేల్ని కలిపి ఏమని పిలుస్తారు అంటే, ఎఫ్రాయిం గోత్రం ఒకటి కాదు, ఈ 10 గోత్రాలు ఇశ్రాయేల్ని గ్రంథంలో ఎక్కడైనా మీకు కనబడినప్పుడు ఎఫ్రాయిము అన్నాడంటే ఒక ఎఫ్రాయిం గోత్రం కాదు, 10 మంది ఇశ్రాయేల్ గోత్రాలను కలిపి ఎఫ్రాయిం అని వాడుతాడు. ఇప్పుడు ఎఫ్రాయిము వారు అన్నాడు అంటే, ఎఫ్రాయిము వారు అంటే ఇందులో ఎవరున్నారు? 10 గోత్రాలు ఇశ్రాయేల్ ఉన్నారు. వాళ్ళకి ఏం అలవాటట? అన్యాయపు త్రాసు. అంటే వాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేసేవాడు ఏం చేస్తాడంటే, తూకం వేసినప్పుడు ఏదో చింతపండు అప్పుడు ఉండేది. నాకు తెలిసిన చదువుతున్నప్పుడు చిన్నప్పుడు 10వ తరగతిలో ఆడి చింతపండు పెట్టేవాడు కిందన, బరువు కిందకి. అది తిప్పితే కానీ తెలిసేది కాదు చింతపండు పెట్టాడని. రకరకాలుగా అంటే మోసం అనమాట. అన్యాయపు త్రాసు అంటే మోసం. ఇలాంటి జీవితం జీవించే వీళ్ళకి అలవాటు. అన్యాయపు త్రాసు, మోసాలు చేయడం అలవాటు. చూసారా? అంటే ఇశ్రాయేలు దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఇలా బ్రతికిలాగే ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా అంటే దేవుని నామానికి ఎంత అవమానం చూడండి. అంతే కదా, మిమ్మును బట్టియే నా నామము అన్యజనుల మధ్య అంటే దానికి కారణం ఎవరు? వీళ్ళే. అసలు వీళ్ళని చూసి దేవుణ్ణి తెలుసుకోవాలి. అమ్మ, అంతేనా? సువార్త అంటే నీ బ్రతుకును చూసి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా ఉండాలి, దేవుణ్ణి నమ్ముకుంటే ఇలా బ్రతకాలి అని అనుకోవాలి. కానీ దేవుణ్ణి నమ్ముకుని ఇలా బ్రతికితే ఇంక వీళ్ళని చూసి ఎవరు మారుతారు చెప్పండి? ఎవరు మారరు. మన బ్రతుకులు కూడా ఒకవేళ నేను నా నోటి వెంట అబద్ధాలాడే బ్రతికైతే, లేని వార్తలు పుట్టించే బ్రతికైతే, మోసాలు చేసే బ్రతికైతే నన్ను చూసి కూడా ఎవడో సంఘానికి రాడు. నన్ను చూసి కూడా సంఘానికి ఎవరు మారరు. అందుకే మన గురించి బయట మాట్లాడుతున్న సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 2, పోనీ ఇశ్రాయేల్ 10 గోత్రాల వాళ్ళు ఇలా ఉన్నారు. యూదులు ఏమైనా బాగున్నారా? ఆలోచిద్దాం ఒకసారి. యూదులు వీళ్ళకు వాడుక. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గారు మాట్లాడతారు యూదుల గురించి. చూడండి, యూదా జనాంగం కోసం ఇర్మియా 22వ అధ్యాయంలో 21వ వచనంలో ఇర్మియా గారు ఇలా మాట్లాడుతున్నారు. ఇర్మియా గ్రంథం 22:21. నీ క్షేమ కాలముల్లో నీతో మాట్లాడితిని గాని నేను విననని నీ వంటివి నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు చిన్నప్పటి నుంచి వాడుకట ఇశ్రాయేల్కి. బాల్యం నుంచి వాడుకడంటే మీ మాట వినం, మేము ఎంత చెప్పినా వినం. దేవుడు ఎంత చెప్పినా వినడట. క్షేమ కాలంలో చెప్పాడట. నిజంగా చెప్తున్నాడు దేవుడు. దీని అర్థం ఏంటంటే, బబులోను చెర రాబోతుంది 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు యూదులారా మీరందరూ చెరలోకి వెళ్ళిపోతారు, జైల్లో వేసేస్తారు మిమ్మల్ని, బానిసత్వం బతకాలి అక్కడ. దేవుడు క్షేమకాలంలో ముందే చెప్పాడు, వద్దు నా మాట వినండి, నా మాట వింటే మీకు 70 సంవత్సరాలు చెర ఉండదన్నాడు. నీ మాట వినం. ఎంతోమంది ప్రవక్తలు పంపిస్తున్నాడు దేవుడు, నీ మాట వినం. నీ మాట వినకపోవట బాల్యము నుండి వాళ్ళకి బాగా వాడుక. బాల్యము నుండి అంటే చిన్నప్పటి నుంచి, అంటే దేవుని తెలుసుకున్న కాలము నుండి కూడా యూదులకి మాట వినకపోవటం వాడుక. ఈరోజు కూడా చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మాట వినకపోవడం వాడుక. చాలా కుటుంబాల్లో తల్లిదండ్రుల మాట వినకపోవడం వాడుక. ఏనా అంటే మా బాబు అంటాడు, బాబు అని మాట్లాడుతుంటాడు. ఆయనకి నువ్వే బాబు, ఆయనకి నువ్వే బాబు. కానీ మా బాబు అలారా, మా బాబు నాకు భయపడిపోతుంటాడు మా బాబు. మరి నీకు పుట్టాడు కదా. ఎంత అసహ్యంగా ఉంటుందో ఆ మాట్లాడడం. వాళ్ళు మాట్లాడుతుంటే ఎగతాళిగా తండ్రి దిగజార్చడం తండ్రిని. వాడు ఇంకో స్నేహితుడి దగ్గర మాట్లాడుతుంటాడు. ఆలోచించండి. నాన్నగారు అనే పిల్లలు ఉన్నారమ్మా ఈరోజు.
నాన్నగారు అనకపోయినా నాన్నని నాన్నగా గౌరవించే పిల్లలు ఉన్నారా? నాన్న వ్యక్తిత్వాన్ని గౌరవించే పిల్లలు కనబడుతున్నారా? అసలు మర్యాద లేని పిల్లలు ఈరోజు అనేక చోట్ల అనేక శాతం ఎక్కువ మంది ఎవరో తక్కువ మంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు కనబడుతూ ఉంటారు. అంటే మాట వినకపోవట బాల్యం నుండి వాడుక యూదులకి. ఇంతకీ వీళ్ళేం చేశారో తెలుసమ్మా యూదులు ఏం చేశారంటే రెండో రాజుల గ్రంథం ఒకసారి చూడండి. 17వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 11 చూడండి. ఇది యూదుల కోసమా కాదా ఎలా చెప్పగలం అంటే 17వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఏ రాజు అని రాశాడు చూడండి. యోధా రాజైన ఆహాజు అన్నాడు. అంటే యూదులకు రాజు వాడు. యోధా రాజ్యానికి రాజు ఆహాజు. ఇప్పుడు 11వ వచనం. తమ ఎదుట నిలువకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలముల్లో ధూపం వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపం పుట్టించి 12 చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. మా దేవుడు ఏమన్నాడంటే వాటిని పూజించద్దు వద్దు అని ఎప్పుడు నిర్గమకాండ నుంచి చెప్తున్నాడు కదా. వాటిని అసలు పూజించకూడదు. నీ దేవుడే నీకేమన్నారు నిర్గమకాండం ఆజ్ఞ అంటే 20వ అధ్యాయం 2వ వచనంలో నీ దేవుడిని యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు అంటే నేను తప్ప అన్నాడంటే ఇంకెవరూ లేడు అని అర్థం. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశము కింద భూమి కింద నీళ్ళ ఎందుకు ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు. ఈ ఆజ్ఞ ఎంత భయంకరం అంటే చాలామంది క్రైస్తవులు కూడా నిన్న మొన్న చెప్పాను ఫోటోలు పెట్టున్నారండి. వాళ్ళేమో ఏదైతే విగ్రహాలు పెడతారో ఫోటోలు వీళ్ళు యేసుప్రభు ఫోటో పెట్టారు. కనీసం సువార్థికుడికైనా బుద్ధి ఉండాలి కదా. ఏ రూపము చేసుకోకూడదని అంటే నువ్వు రూపాన్ని చేసుకున్నట్టు చెప్పావు. నడిపించే నాయకుడికే బుద్ధి లేకపోతే భిన్న వాళ్ళకి ఏముంటుంది చెప్పండి. తెలిసి తెలియని జ్ఞానం వాళ్ళు మోసపోరు. ఏ రూపాన్ని నువ్వు చేసుకోకూడదు. అసలు ఆయన ఆత్మస్వరూపి. దేవుడు ఆత్మ గనుక అన్నారా? అది కూడా కనీసం అదేనా ఆలోచించాలి. దేవుడు విగ్రహం గనుక అనలేదు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు అన్నాడు. అంటే ఆయన ఆత్మకు నువ్వు తీసుకొచ్చి మూలనెడతావేంటి? పెట్టి దానికి దండేసి ఆ ముందు పండు బాగుంది. ఎంత దారుణం. ఇంక పెద్ద ఏముంది వాళ్ళకి నీకు ఈ తేడా ఏముంది? సేమ్ ఇక్కడ చూడండి. యెహోవాకు కోపం పుట్టించి 12వ వచనం చేయకూడదని వేటిని గురించి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. దేవుడు వద్దన్నాడు. అందుకే ఈ మాట ఎందుకు చెప్పాను? మాట వినకపోవట బాల్యం నుండి వాళ్ళకి వద్దు చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అంటే ఆయన చెప్పింది పక్కన పెట్టేశారు. ఇంకా మరొక మాట చదువుదాం. ఒక్క పేజీ పక్కకి తిప్పుదాం చూడండి. లేదంటే 17వ వచనం అక్కడ చదివి ముందుకెళ్దాం. 17 చూడండి. 17 మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకుని. అమ్మ ఏంటి వాడుక? ఏంటి వాళ్ళ వాడుక? శకునం చూడకుండా బయటికి వెళ్ళరు. చిల్లంగితనం అనుకోండి. అంటే శకునం అంటే బాగా అర్థమవుతుంది మనకి. శకునం చూసి వెళ్ళొచ్చు ఈ సమయంలో 6 అయిపోయింది వెళ్ళొచ్చండి. వాళ్ళ శకునం దగ్గర దేవుడు యెహోవా దేవుడనే మీకు అని అనిపిస్తుంటుంది గ్రంథం చదువుతున్నప్పుడు. మీరు శకునాలు చూస్తున్నారేంటి? మీకు దేవుడు యెహోవాయేనా అంటే ఏమి నేర్చుకున్నారు చూడండి. ఏమి ఆలోచించారు, ఏమి విన్నారు? అందుకే అన్నాడు దేవుడు మాట వినరు మీరు అన్నాడు. నేనేమో చెప్తుంది ఒకటి, నేను ఏదైతే వద్దన్నానో అవే మీరు చేస్తున్నారు. శకునాలు చూసుకుని బయటికి వెళ్తారు. ఆ లైట్ ఏంటి ముద్దు పెట్టిస్తారు అందరూ పెట్టేశారండి యూదులందరూ. ఇదే మీకు నేర్పించింది. అది వేస్తే ముద్దు పెట్టుకుంటే మీ ఇంట్లో ధనం కురిసేస్తుంది. అంటే ఎలాంటి బ్రతుకులు చూడండి. ఈరోజు కూడా లైట్ వేయండి చదవడం జనరల్గా అలవాటు మనకి. కొంతమంది లైట్ వేసినప్పుడు చీపురు కట్టతో కొట్టకూడదు ఉన్నాయమ్మా. చీపురు కట్టతో కొట్టకూడదు, నడ్డి ఎరగొట్టాలి మాట వినకపోతే. చీపురు కట్టతోని చీపురు కట్ట ఇరిగిపోవాలి. అడిగేమైపోయి సన్నం అయిపోతాడా? చీపురు కట్టతో సన్నం అయిపోతాడట. అంటే చూడండి, ఏది లేకపోతే ఆడి మాట వినకపోతే నడ్డి విరగొట్టబోయి చీపురు కట్ట అయితే మామూలు కట్ట ఏంటి ఏదో ఒకటి. ఇవన్నీ పెట్టుకుంటే అంటే జనరల్గా చెప్తున్నానమ్మా, మనం ఆయన మాట చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. శకునాలు చూడ ఒక్క పేజీ తిప్పండి పక్కకి ఒక్కసారి.
రైట్. 18వ అధ్యాయం. రైట్. 21 క్షమించండి. ఈ ఒక కొత్త వ్యక్తి అందుకని 21 అధ్యాయం. 2 రాజులే 21 అధ్యాయం. 6వ వచనం చూడండి. ఇతను ఎవరో కాదు, మనష్షే అనే రాజు. ఇతను కూడా యోధారాజే. మనష్షే అనే ప్రారంభంలో ఉంటుంది 21 అధ్యాయం ప్రారంభంలో. యోధారాజు మనష్షే. ఈయన ఏం చేశాడు? 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో అతడు తన కుమారుని అగ్నిగుండము దాటించి తర్వాత జ్యోతిష్యమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదగాండ్రతోనూ సాంగత్యము ఈ ప్రకారము అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము. శకునాలు చూసేవాడంటే దేవుడి కోపం, ముహూర్తాలు చూసేవాళ్ళంటే దేవుని కోపం, జ్యోతిష్యం చూసేవాడంటే దేవుడి కోపం. ఎందుకంటే నేనున్నానని చెప్పి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, మళ్ళీ జ్యోతిష్యమా? దేవుడు ఉన్నాడంటో మళ్ళీ ముహూర్తాల. వీళ్ళందరూ ఈ రకమైన వాడుక చేసుకున్నారట. ఈరోజు క్రైస్తవులు కూడా చాలామంది ఈ రకంగా ఉన్నారు. ఈ రకంగా ఉన్నారు. ఇశ్రాయేల్ ఏదైతే పాటించారో సేమ్ యూదులు ఏదైతే చేస్తున్నారో జ్యోతిష్యము, శకునాలు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. మా అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ కొత్త బండి కొనుక్కున్నారు. ప్రార్థన చేయమంటే సరిపోను. అనియా యేసు ప్రభు సిలువ ఇక్కడ వేయవా అన్నారు. సిలువ? బండి మీద సిలువ వేసాను. బండి మీద సిలువ అంటే వాళ్ళు చూడండి ఎలాంటి వాతావరణంలో వాక్యంలో ఎదుగుతున్నారు చూడండి. బాధాకరం. అక్కడ వేస్తే ఏమవుద్ది? నువ్వు ఎలా బ్రతికినా బండి హ్యాపీగా వెళ్ళిపోతావా? నీ ఇష్టానుసారంగా బ్రతికినా కాదు కదా. ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళామా లేదా అన్నది వాళ్ళకి తెలియక పాపం. వాళ్ళకి నేర్పించిన వాళ్ళు అటువంటి ఆలోచనతో నడిపిస్తున్నారు. సిలువ బొమ్మ వేస్తే చాలు అంటున్నారు. రకరకాల చూడండి. వాళ్ళు తప్పుడుగా పాపం వాళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. వాక్యం అనేది అలా ప్రకటిస్తున్నారు, అలా ప్రకటించబడుతుంది. అంటే ఈ రోజుల్లో క్రైస్తవులు చూడండి, అంటే దేవుడు వద్దన్నది కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళకు వాడుక. మనందరికీ ఏమో రాజులే ఇలా చేస్తే, ముందు రాజు ఎవరమ్మా? ఆహాజు రాజు. ముందు మీకు ఏం చూపించాను? 2 రాజులు 17లో యోధా రాజైన ఆహాజు, 21లో యోధా రాజైన మనష్షే. రాజే అలా చేస్తే ప్రజలకేముందండి? రాజే చేశాడు రా, మనోరణ్య పాటించాడు రా ఆచారాలు, సంఘంకి ఒక లెక్క ఏంటి పాటించండి. వాక్యం తెలిసిన అన్నీ అలా చేస్తే మనం ఖచ్చితంగా చేయొచ్చు అనమాట. లేదంటే అన్నీ చేయడు కదా. యథా రాజా తదా ప్రజ, చెప్పినోడు చేస్తే ఖచ్చితంగా చేసేస్తాం. ఖండించడం, ఇది తప్పు అని తెలియజేయడం దేవుడు తెలియజేశాడు. ఇది చేయకూడదు, ఇవి పాటించకూడదు, ఇవి ఆచరించకూడదు అన్నది స్పష్టంగా తెలియజేయాలి. ఎందుకంటే నేను నాశనానికి వెళ్ళి కొంతమంది నాశనానికి తీసుకెళ్లే పరిస్థితి రాకూడదు. ఇది రాజు అయినటువంటి సౌలు కూడా ఏం చేశాడు? మీకు అందరికీ బాగా గుర్తుంటుంది. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళాడు ఈయన. ఇతను కూడా శకునాలు చూసుకున్నాడు. కర్ణ పిశాచాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు కోపం వచ్చిందండి. కోపం వచ్చి 2వ దినవృత్తాంతాల గ్రంథం ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి దినవృత్తాంతాలు మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13-14 చూడండి. మొదటి దినవృత్తాంతాలు 10వ అధ్యాయం 13-14. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచాల యొద్ద విచారణ చేయుదానని వెతికినందుకు సౌలు హతమాయను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి, దేవుడే సౌలుకి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే సౌలు దేవుడి మాట, సౌలు కూడా యోధారాజే, సౌలు కూడా ఇశ్రాయేల్ రాజే. అంటే మాట వినకపోట బాల్యము నుండి వాడుక. ఇశ్రాయేల్కి వాడుకే, యూదులు కూడా అలాగే బ్రతికారు. దేవుడు ఏదైతే వద్దన్నాడో అలా చేశారు. మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, అంటే మీకు అర్థమవుతుంది అన్నీ కూడా. ఇప్పుడు ఒక శక్తి ఉందని నమ్ముతున్నావు అంటే దేవుడు లేడని కదా అర్థం. నీ ఉద్దేశం ఆయన ఉన్నా మరొక శక్తికి భయపడుతున్నానంటే అర్థం ఏంటి? అంటే ఆయన సర్వశక్తిమంతుడు కాదా? ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదంటావు, మరలా దీని మీద ఆధారపడుతున్నావు. దేవుడు ఉన్నాడంటావు, మరలా ఇది చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఆయన శక్తి తక్కువనా మన ఉద్దేశం, చాలామంది ఉద్దేశం.
లోకంలో ఏ శక్తి కాదు కదా! ఇంటి ముందు చెప్పాను కదా ఒకసారి, ఇంటి ముందు నిమ్మకాయలు పెడితే నిమ్మకాయ పిండి తాగేస్తాను నేనైతే. మరి మీరేమిటో నాకు తెలీదు గానీ. ఇంటి ముందు ఎవరైనా నిమ్మకాయలు పెట్టండి, నిమ్మకాయలు పెడితే నిమ్మకాయల పిండి తాగుతాను నేను. ధైర్యంగా చెప్పగలను ఇది. ఎండు మిరపకాయలు ఏస్తారా? పోపుల్లో ఏసేస్తాం. తింటాం. ఎందుకంటే దేవుడు కాకుండా అయ్యేం చేయగలవు చెప్పండి. దేవుడు అంత శక్తిమంతుడు నువ్వు నమ్మితే. ఆయన మీద ఆధారపడితే. ఊ ఊ తలుపు తీసినట్టు ఒక ఆయన ఎండు మిరపకాయలు ఉన్నాయంటున్నాడు. ఎండు మిరపకాయలు ఏంటి? గుడ్లు చిరిగిపోతాయి గానీ, లేదంటే గుడ్డుగాని పెట్టేస్తే బాగుండు. ఆమ్లెట్ ఏసుకోవచ్చు. కానీ చెదగొట్టేసేస్తారు. అది పడినప్పుడు ఇలా మీరు ఎప్పుడైనా చూసారమ్మా? గుడ్డు చెదగొట్టేస్తారు దాన్ని ఇలా వెళ్తుంటారు. గుడ్డు మీద వెళ్తే గుడ్డు అక్కడ వేసి ఆల్రెడీ తుల్లిపోయింది. దాని మీద వెళ్ళకూడదు. ఏమైపోద్దో? ఎవరింటికి వచ్చేస్తారు మన ఇంటికి రాత్రి? ఎవ్వరూ రారు. అది మన భయం, మన అపోహ అంతే. ఇది నిజంగా ప్రాక్టికల్‌గా చెప్తున్నానమ్మా. ఎవ్వరు ఏం చేసినా మీరు నమ్మకండి. ఏ రకమైన ఇది నవ్వొస్తున్న సందర్భం అయినప్పటికీ కూడా అలాంటివి మనం భయపడదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు చిన్న చిన్న వాటికి అలాంటి వాటికి మనం భయపడిపోకూడదు. వాడు ఏం చేసినా మనకేమీ కాదు. నిజం చెప్తున్నా. నువ్వు నిజంగా దేవుడి మీద ఆధారపడగలిగితే. అయ్యో చిల్లర పనులు చేసుకుంటారు. చిల్లర రకంగా ప్రవర్తించేవాడు. దేవుడు శక్తి తెలియక. అలాంటి వాళ్ళు దేవుడు బాధపడ్డాడు. ఇదేంటి దేవుడిని నమ్ముకుని ఇశ్రాయేలు ఎలా బ్రతికారు? అన్ని అబద్ధ సాక్ష్యాలు చేసుకుంటూ, అన్యాయం చేసుకుంటూ, ఒకళ్ళని చంపుకుంటూ. ఇది వాడుక. యూదులకేమో మాట వినకపోవట వాడుక. దేవుడు వద్దన్నాడు. జ్యోతిష్యం చూశాడా? చూశారు. చిల్లంగితనం చేశారు. చెడుతనం చేశారు. శకునాలు చూశారు. వద్దురా బాబు, నన్ను నమ్ముకున్న తర్వాత ఈ పాడు పనులు ఏంటంటే మీ మాట వినం అన్నారు. అయితే సైలెంట్గా మీరు 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళిపోండి అన్నాడు. తీసుకెళ్ళిపోయారు చెరలోకి. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఇర్మియా 22:21 చూసారా? నీ క్షేమ కాలంలో నీతో మాట్లాడి తిని అన్నాడు. అంటే బాగా ఉన్నప్పుడే చెప్తాడు దేవుడు. మనం వినం గనక పడగొట్టిన తర్వాత అయ్యో దేవుడు ఆ రోజు బ్రదర్ చెప్పారు కానీ మనమే పాటించలేకపోయాం. జరిగిపోయిన తర్వాత పర్యవసానం గుర్తొస్తుంది. అప్పుడు ఆయన చెప్పాడు కానీ మనమే చేయలేదు. దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. అయినా సరే మనం ఇలా చేస్తాం. ఇది పొరపాటే. అప్పుడు గ్రహిస్తారు. ఇప్పుడు 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళాక అరే దేవుడు మాట్లాడినప్పుడు విన్నా బాగున్ను అని అక్కడికి వెళ్ళా కూర్చొని అంటారు. జైల్లో కూర్చున్న తర్వాత గుర్తొచ్చినట్టుగా భావిస్తాడు. అలా జరిగింది వీళ్ళు బ్రతుకులు. సౌలు కూడా మాట వినలేదు. జీవితమే నాశనం అయిపోయింది. చంపేశారు. చంపించబడ్డాడు. దేవుడే చంపించినట్టుగా అయిపోయింది జీవితం. నెంబర్ 3, మనందరికీ ఈ లోకానికి వచ్చిన మన సర్వలోక రక్షకుడు ఎవరు? యేసుప్రభు అద్భుతమైన వాడుక చూపించారమ్మా. ఇది మనకు ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవ ఏదిని వాడుక అంటే యేసుప్రభు ఏదైతే వాడుక చూపించాడో అది మనకు వాడుక కావాలి ఖచ్చితంగా. ఆయన ఏదైతే చేశారో మనం అది చేయగలగాలి మన జీవితంలో. ఈరోజు కాకపోయినా ఈ సంవత్సరంలో నేను క్రీస్తు ప్రభు ఏదైతే వాడుక ఉందో దాన్ని నేను అలవాటు చేసుకుంటాను అని అనుకుందాం. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభుకు వాడుక ఏంటట చదివేద్దాం. సమాజ మందిరానికి వెళ్ళడం యేసుప్రభుకి వాడుక. యేసుప్రభు అట భూమి మీద ఉన్న కాలంలో విశ్రాంతి దినం ఎప్పుడు మానలేదట. విశ్రాంతి దినం పాత నిబంధన. ఇప్పుడు ప్రభు దినం అంటే ఆరాధించుకునే దినం ఎప్పుడు? ఆదివారం. యేసుప్రభు ఎప్పుడు మానలేదట. అంటే మన ఉద్దేశం బట్టి చెప్తా. ఆ రోజు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం యేసుప్రభు మానేశాడన్న మాట ఆయన బ్రతుకు 3.5 సంవత్సరాలు ఎక్కడా లేదు. విశ్రాంతి దినం అయితే ఖచ్చితంగా సమాజ మందిరానికి వెళ్ళిపోతాడు. ఆ రోజే అనుకుంటే ఆ రోజే కాదు ప్రతిరోజు. నెక్స్ట్ ఏం చేస్తాడు ఆయనకు వాడుక? వాక్యం చదవడం ఆయనకు వాడుక. నెక్స్ట్ ప్రార్థన చేయడం ఆయనకు వాడుక. నెక్స్ట్ వాక్యాన్ని ఏం చేస్తారు? వాడుక. రెఫరెన్సెస్ చూద్దాం కొన్ని. లూకాసు వార్త 4వ అధ్యాయం. యేసు ప్రభు వాడుక ఏంటి అంటే లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. లూకా 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున ఏమన్నాడమ్మ? యేసుప్రభు వాడుక చొప్పున ఎక్కడికి వెళ్తారు? విశ్రాంతి దినం అంటే ఆ రోజు శనివారం. ధర్మశాస్త్ర కాలంలో విశ్రాంతి దినం శనివారం. అంటే విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రభువుకు వాడుకది. ఆ మాట అన్నారు చూసారా? మీరు గమనించారా? తన వాడుక చొప్పున. ఏంటయ్యా నీకు అలవాటు ప్రభువా అంటే మందిరం అనేది ఆరాధన లేదా విశ్రాంతి దినం ఎప్పుడు మాన జీవితంలో. ఏం నేర్పిస్తున్నాడు మనకి? మీరు మానకండి. నాకేదైతే వాడుకో మీరు అది వాడుక చేసుకోండి. తీర్మానం చేసుకోండి. నాకు కూడా ఆరాధన నేను మానను అని ఒక తీర్మానం. ఆయనకు వాడుక, ఈరోజు నీకు వాడుక కావాలి. అది క్రైస్తవ జీవితం. ఎందుకంటే క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రభువుని
పోలినవాడు లేదా క్రీస్తు ప్రభుని ధరించుకున్నవాడు. ఇది కేవలం మాటలకే పరిమితం చేయకూడదు మనం. మాటలకే పరిమితం అవ్వకూడదు. నేను క్రైస్తవుడిని అంటే క్రీస్తు ఏం చేశాడు? నువ్వు చేస్తేనే కదా క్రైస్తవుడివి. ఆయన ఏం చేశాడు? ఈ భూమి మీద ఆయన ప్రతి శనివారం కూడా విశ్రాంతి దినం ఎప్పుడూ మానలేదు. మరి నువ్వు? మాదిరి లేదు, మనం మానేస్తాం. మనకి చాలా తేలిక, మనకు మానడం తేలిక. అదంటాను నేను మానేయడం నాకు వాడుక, ఆయనేమో మానకుండా వెళ్ళడం ఆయనకు వాడుక. చదువుదాం కిందకి. విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి తర్వాత ఏం చేశారు? ఆయన చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. యేసుప్రభు చేతికి ఏ గ్రంథం ఇచ్చారు? యెషయా గ్రంథం వచ్చిందటమ్మా. యెషయా గ్రంథం అంటే ఆయన చదవడం అలవాటు అనమాట. వాక్యం చదవడం యేసుప్రభుకి అలవాటు. యెషయా గ్రంథం వచ్చింది అని రాశారు అక్కడ. యేసుప్రభు వారికి గ్రంథం చదవడం అలవాటు, లేదా వాక్యం చదవడం అలవాటు. 2, సమాజ మందిరానికి వెళ్ళడం నెంబర్ 1, వాక్యం చదవడం నెంబర్ 2. ఈరోజు మనకు ఉందమ్మా. నీ వాడుకేంటి? ప్రతిరోజు. ఒకవేళ వాడుక అంటే అర్థం ఏంటమ్మా? అప్పుడప్పుడు చేసేదాన్ని వాడుక అనరు. ప్రతిరోజు యేసుప్రభుకి ఏది వాడుక? వాక్యం చదవడం ఆయనకి అలవాటు. మరి మనం ప్రతిరోజు తింటున్నామా? తింటామండి, ప్రతిరోజు తింటాం. మరి ప్రతిరోజు ఏదైతే మనం తింటున్నామో ఎన్ని పూటలో వాక్యం కూడా చదవాలి. ప్రతిరోజు చదవాలి. ఒక పోర్షన్, ఒక అధ్యాయం, ఒక 2 అధ్యాయాలు అర్థం చేసుకుని. ఎందుకంటే ప్రభువుకి అది వాడుక. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకాసు వార్త 21వ అధ్యాయం 37 చూడండి. 37. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. పగటి యందు ఎక్కడుంటాడు? దేవాలయంలో. రాత్రిపూట ఎక్కడుంటాడు? ఒలీవల కొండ. ఒలీవల కొండ అంటే ఆయన ప్రార్థన చేసుకుంటాడు రాత్రిపూట. అంటే ఉదయమేమో దేవాలయములో, రాత్రేమో ఒలీవల కొండ ప్రార్థన. అంటే ఉదయం మందిరంలో, రాత్రేమో ఒలీవల కొండ. ఈరోజు మన జీవితంలో పోయిన అంత నేను చేయలేకపోయినా, మనకంటూ ఏదో కష్టపడాలి, కుటుంబాలు ఉన్నాయి, ఏ ఉద్యోగాలు చేసుకుంటాం, బ్రతుకుతుంటాం కాబట్టి మరి ఆయనంత నువ్వు వెళ్ళకపోయినా కనీసం మందిరానికి వెళ్ళి అలవాటైనా మనకు ఉండాలి కదా. ఏవైతే నియామక కూటలు ఏర్పాటు చేశారు మందిరంలో, మంగళవారం ఏదో ప్రార్థన, బుధవారం ఉంటుంది, లక్షవారం ఉంటుంది, శుక్రవారం ఉంటుంది. నీవు ఎలా వెళ్ళగలుగుతున్నావు ఈ కూడికలకి? ఆదివారం గ్యారంటీ, అందులో నో డౌట్. ఆదివారం పక్కన పెట్టండి. మిగిలిన కూడికలు కూడా ప్రతిరోజు యేసుప్రభు ఉదయం ఉండేవాడు దేవాలయంలో, రాత్రేమో ప్రార్థనలో ఉండేవాడు. ఈరోజు మనకున్న బిజీ షెడ్యూల్లో అసలు మందిరానికి రావడమే మానేస్తాం. దీనికోసం విలాప వాక్యాల్లో ఒక మాట ఉందమ్మా. విలాప వాక్యాల్లో ఇర్మియా ఏడుస్తూ ఏమని రాశాడంటే, విలాపం అంటే అర్థం ఏంటి? విలాప ప్రవక్త అని ఎవరిని అంటారు? ఇర్మియా గారినే. ఇర్మియా వీళ్ళందరినీ చూసి, ఇశ్రాయేల్ని, యూదుల్ని చూసి ఏడుస్తూ ఆయన ఏమంటాడో చూడండి. విలాప వాక్యాలు 1వ అధ్యాయం. అంటే ఆయనకు అంత బాధగా ఉంది, ఎందుకంటే ఎవ్వరూ కూడా రావట్లేదంట మందిరాలకి. 1:4 విలాప వాక్యాలు. నియామక కూటములకు ఎవరునూ రారు. ఆ మాట చూడండి అమ్మ. నియామక కూటాలంటే ఏమనుకుంటున్నారు? కూటాలు. నియామక కూటాలంటే సంఘం కొన్ని ప్రార్థనలు నియమించుకుంటుంది కొన్ని రోజులు. అది మంగళవారము, సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారము. మనమేమో ఇంటి దగ్గర బిజీ షెడ్యూల్స్లో ఉంటారు చాలామంది. ఉద్యోగం లేని వాళ్ళు కూడా చాలామంది బిజీగా ఉంటారు. మనకున్న ఆలోచన. కానీ ఇర్మియా బాధ ఏంటంటే, ఎంతైనా మందిరానికి ఎవరు రావట్లేదు అని ఏడుస్తూ రాశాడు. ఇది నియామక కూటములకు ఎవరునూ రారట. నిజమే. ఈరోజు కూడా చూడండి, వచ్చిన వాళ్ళే ఉంటారు, వచ్చిన వాళ్ళే వింటారు. ఆదివారం ఉన్నంత వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారండి మిగతా రోజుల్లో. ఎందుకు ఆ తేడా ఎందుకు వస్తుందో? ఆ వ్యత్యాసం అంటే ఏమైనా ముద్ర పడిపోయిందంటే ఆదివారం వెళ్ళాలి ఖచ్చితంగా, మిగతా రోజుల్లో పర్వాలేదు అన్న భావనకు వచ్చేసారు మనుషులు. కానీ ఇర్మియా మిగతా రోజుల్లో రాకపోతే ఆదివారం ఒక గంట ప్రసంగంతో జీవితాలు మారిపోతాయా? మారవు. ఆదివారం గంట ప్రసంగంతో జీవితాలు మారిపోతాయా? ఆత్మీయంగా ఎదిగిపోతామా? ఎదగం. నువ్వు ఏ రోజైతే ప్రతిరోజు మందిరానికి వచ్చి దేవుడి మాటలు వింటావో, ఒకవేళ మారితే వాళ్ళు మారడానికి అవకాశం ఉంది. ఎందుకంటే దేవుని మాటలు ప్రతిరోజు వింటారు కనుక వ్యక్తిత్వాలు మారుతుంటాయి, స్వభావాలు మారుతుంటాయి. అందుకోసం ఇర్మియా ఏమన్నాడంటే, వాళ్ళు ఎవరూ రారండి, ఎంత పిలిచినా రారండి అంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో
హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 కలిపి ఉంటాయి. ఈ మాట చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక అన్నాడు. అంటే కొందరు మానేస్తారమ్మా, మానేస్తారా మానేరా? కొందరు ఎలాగా మానేస్తారు. కానీ ఏమంటాడంటే కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడట మీరైతే మానద్దు. వచ్చిన వాళ్ళైనా మానకండి. ఆలోచించి అంటే దేవుని మాటలు వినాలని ఆలోచన కలిగిన వారైనా మానకండి అంటున్నాడు. కొందరు మానేస్తారు. వాళ్ళు మీరు ఎంత చెప్పండి మానేస్తారు. కొందరు మానుకుంటున్నారు. కానీ మీరైతే సమాజంగా కూడుట మానద్దు. ఎప్పుడు సమాజంగా కూడుకుంటారో అప్పుడు కూడా మీరు కూడా అక్కడ కూర్చోండి. ఆ మధ్యలో మీరు ఒకరు కూర్చోండి. దేవుని మాటలు వినండి. నియామక కూటాలకు ఎవరూ రారంటున్నాడు ఇర్మియా గారు. చూస్తారా? కానీ యేసు ప్రభుకున్న వాడుక ఏంటంటే ఆయనకు మందిరంకి వెళ్ళడం, సంఘానికి వెళ్ళడం అలవాటు ఉంది, వాక్యం చదవడం అలవాటు ఉంది, ప్రార్థించడం అలవాటు ఉంది. అలాగే వాక్యాన్ని ఏం చేస్తాడు ఆయన? బోధిస్తాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం క్లియర్గా వాక్యాన్ని బోధిస్తాడు అని రాసి ఉంటుంది ఇక్కడ. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 1వ వచనం. మార్క్స్ వార్త 10:1 చూడండి. ఆయన అక్కడి నుండి లేచి యోదయ ప్రాంతములకు యోర్దాను అద్దరికిని వచ్చెను. జన సమూహములు తిరిగి ఆయన ఎద్దుకు కూడి వచ్చిరి. తర్వాత ఏమన్నాడు చూడండి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. యేసుప్రభుకు వాడుక ఏంటంటే బోధించడమే. ఎక్కడ గుంపు ఉందా, ఎక్కడ చూసుకుంటాడు, బోధించడమే. జన సమూహాలు వెంబడిస్తూ ఉంటుంటాయి. అంటే ఆయనకు ఒక వాడుక, ఆయనకు అలవాటు. ప్రభువుకు అలవాటు చూసారు, ఇన్ని అలవాట్లు ఉన్నాయి. సంఘానికి వెళ్ళడం అలవాటు, వాక్యం చదవడం అలవాటు, ప్రార్థన చేసుకోవడం అలవాటు. అలాగే ఏ వాక్యం అయితే చదివాడో ఇతరులకు ఆ వాక్యాన్ని ప్రకటించడం అలవాటు, వాక్యాన్ని బోధించడం అలవాటు. ఈరోజు మనకేం అలవాటు ఉంది? కనీసం ఇంట్లో ప్రార్థన చేసుకునే అలవాటు నాకు లేదు, వాక్యం చదివే అలవాటు లేదు, మందిరానికి గుర్తొస్తే అలవాటు నాది. ఇలా ఉంటే చూడండి, యేసుప్రభుకి ఏం చూపించారు మనకి? ఆయన ఏదైతే వాడుక చూపించాడో, ఏదైతే మాదిరి చూపించి వెళ్ళిపోయాడో, ఈరోజు ఎవరైనా క్రైస్తవ సమాజంలో ఇలా ఉన్నారంటారమ్మా? ఎవరైనా మీకు కనబడుతున్నారా? సంఘానికి వచ్చేవాళ్ళు, వాక్యం చదివేవాళ్ళు, ప్రార్థన చేసుకునే వాళ్ళు, వాక్యం బోధించేవాళ్ళు. వాడుక. ఎందుకు ఈ మాట అన్నానంటే పేతురు రాసిన మొదటి పత్రిక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకు ఒక మాదిరి చూపించి వెళ్ళాడని పేతురు గారు మాట్లాడతారు. 2:21 మొదటి పేతురు 2:21 చదువుదాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, అమ్మ క్రీస్తు ప్రభు ఏమయ్యారు? బాధపడ్డాడు. మీరు తన అడుగుజాడల యందు, అందరూ చూడండి, మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి పోయెను. ఇప్పుడు ఎవరు అడుగుజాడలో నడవాలి? కాదు, వాళ్ళ అమ్మ నాన్న అడుగుజాడలో నడుస్తాం మనం. ఎందుకంటే మా అమ్మ మంగళవారం రాదు కదా ప్రార్థనకి, మా నాన్న ఆదివారం తప్ప ఇంకెప్పుడు వెళ్ళక్కర్లేదురా, అంత ఇంపార్టెంట్ కాదు. అయితే నాన్న నీ అడుగుజాడలోనే నడుస్తాను నాన్న, ఆడు ఆదివారం కూడా రాడు. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు. ముందు అడుగుజాడలో మనం వెళ్తేనే కదా వాళ్ళు వచ్చేది. ఎక్కువ శాతం మనం వెళ్తేనే కదా వాళ్ళు వచ్చేది. క్రీస్తు ప్రభు అన్నారు, క్రీస్తు తన అడుగుజాడల్లో నడవాలని మనకి మాదిరి ఉంచి వెళ్ళాడు. ఏంటయ్యా నీ అడుగుజాడలు అంటే ఆయన చెప్తాడు, మందిరానికి వెళ్ళడం నాకు అలవాటు, వాక్యం చదవడం నాకు అలవాటు, ప్రార్థన చేయడం నాకు అలవాటు. ఇప్పుడు ఆ అలవాటు మనకు చూపించి వెళ్ళాడట. అదే అర్థం, దాని అర్థం అదే. మీకు తన అడుగుజాడల్లో మీరు నడాలని మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మరి ఆ మాదిరిలో మనమున్నామా? క్రీస్తు చూపించిన ఆ మాదిరిలో నేనున్నానా? ఒక్కసారి ఎవరికి వాళ్ళు. ప్రతిరోజు వాక్యం చదవకపోతే ఆయన మాదిరిలో మనం లేము. ప్రతిరోజు ప్రార్థన చేసుకోకపోతే ఆయన మాదిరిలో మనం లేము. దేవుని సన్నిధి కనుక నువ్వు రాకపోతే ఆయన మాదిరిలో మనం లేము. అదే అర్థం అనమాట. ఇప్పుడు యేసుప్రభు మాదిరి చూపించి వెళ్ళాడని మనం చదువుకున్నాం. ఇప్పుడు యేసుప్రభు చూపించిన మాదిరిలో మొట్టమొదటి శతాబ్ద క్రైస్తవులు ఉంటారా ఉండరా? మా ఆనాటి శతాబ్ద క్రైస్తవులు ఉంటారు. ఏదైతే యేసుప్రభు చనిపోయారో, ఆయన మరణించిన తర్వాత మొట్టమొదటిగా ఆదిమ సంఘం ఉంది. మొట్టమొదటి సంఘం వాళ్ళు నిజంగా ప్రభు ఏదైతే చూపించి వెళ్ళారో అలా నడుచుకున్నారంటే గ్రంథంలో రాసి ఉంది. ప్రభు ఏదైతే చేశారో అలా వీళ్ళు చేశారు. కానీ ఈ రోజున సంఘం అలా లేరు. ఆదిమ సంఘం లేదా మొదటి శతాబ్ద క్రైస్తవులు అంటే క్రీస్తు పుట్టినప్పటి నుంచి 33.5 సంవత్సరాలు క్రీస్తు ప్రభు చనిపోతే ఆ మొదటి 100 సంవత్సరాలు ఉంటారు చూసారమ్మా, 100 సంవత్సరాలు ఏమంటారు? శతాబ్దం అంటారు. అంటే క్రీస్తు ప్రభు 33.5లో చనిపోతే ఆ తర్వాత
60 లేదా 40, 50, 60, 70, 80, 90, 100 వరకు ఆ క్రైస్తవులు ఏమని పిలుస్తారు? మొదటి శతాబ్దపు క్రైస్తవులు. వాళ్ళు ఎలా ఉండేవారో తెలుసా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. వాళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే యేసుప్రభు ఏదైతే మాదిరి చూపించి వెళ్ళాడో, యేసుప్రభుకి ఏదైతే వాడుకన్నారో అది వాళ్ళు పాటించారని రాసుంది. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనం చదువుదాం. 2:46. మరియు వారు ఏకమనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనొచ్చు. అంటే ప్రతిరోజు వాళ్ళు ఎక్కడ కూడుకుంటున్నారు? దేవాలయంలో. ప్రతి దినము. ఎలా మీకు అర్థమైందని అడగాలి. అయ్యా మీరు ఎలా అంటే, యేసు ప్రభువు ఇలా చెప్పి మాకు మాదిరి చూపించి వెళ్ళారు అంటారు. ఆయన ప్రతిరోజు మందిరంలో ఉండేవాడు. మందిరంలో ఉండమని చెప్పి వెళ్ళాడు. అందుకే మేము కూడా సంఘంగా మేమేం చేస్తామంటే ప్రతిరోజు ప్రార్థనలు ఉన్నప్పుడల్లా మీ మందిరంలో కూడుకోవడం మాకు అలవాటు. ప్రభువుకి అలవాటు, మేము అలవాటు చేసుకున్నాం. మరి వాళ్ళే కదా మా ప్రభు దగ్గరికి వెళ్తారు. అడుగుజాడల్లో నడవడం అంటే అది. ఇగో యేసు ప్రభు నడిచాడు ఒక వాడుక చూపించి, ఆయన అడుగుజాడల్లో ఎవరైతే నడుస్తారో అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంతే. ప్రభు ఏదైతే వాడుక చూపించాడో ఆయన అడుగుజాడల్లో నడిస్తేనే ఆయన దగ్గరికి వెళ్ళగలను. ఆయన ఏదైతే భూమి మీద వాడుక చూపించాడో ఆ వాడుక నాలో కూడా ఉంటేనే నేను వెళ్ళగలను. లేదు అంటే నేను వెళ్ళలేను. ఇది ప్రతిదినము దేవాలయానికి వెళ్ళే అలవాటు మొదటి శతాబ్దం క్రైస్తవులది. ఆనాటి కాలంలో ఒక గొప్ప ఆయన ఉన్నాడు. ఒక గొప్ప భక్తుడు ఎవరు? అపోస్తులుడైన పౌలు. పౌలు గారికి ఉన్న అలవాటు ఏంటి అంటే అపోస్తుల కార్యాల్లో ఉన్నాము కనుక 17వ అధ్యాయం. పౌలు కూడా ఒక అలవాటు చేసుకున్నాడు, ఒక వాడుక ఆయనకి. ఏంటి పౌలు గారికి వాడుక? అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 2, 3 లేదంటే మొదటి నుంచి చదువుదాం. వారు అంఫిపొలి అపోల్లోనియా పట్టణముల మీదుగా వెళ్ళి తెస్సలోనికకు వచ్చిరి. అక్కడ ఏమన్నాడు చూడండి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను. సమాజ మందిరం అంటే ఈరోజు చర్చ్, సంఘం. ఆ రోజు సమాజ మందిరం. ఇప్పుడు పౌలు గారు ప్రయాణం చేస్తూ అక్కడ ఒక సమాజ మందిరం కనబడింది. తర్వాత 2వ వచనం. గనుక పౌలు తన వాడుక చొప్పున, అంటే పౌలు గారు కూడా వాడుక ఏంటి చూడండి, తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములో నుండి దృష్టాంతములు ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 దినాలు తర్కించాడన్నాడు. అంటే పౌలు గారికి ఏంటి వాడుక? సమాజ మందిరానికి వెళ్ళే అలవాటు పౌలు గారికి కూడా వాడుక. ఆయనకు అలవాటు. ఎక్కడ చర్చ ఉందో, ఎక్కడికి వెళ్ళినా అక్కడ చర్చ ఎక్కడుంది, ఆరాధన ఎప్పుడు, ప్రార్థనలు ఎప్పుడు, ఎన్ని రోజులు ప్రార్థన జరుగుతాయి, ఇవన్నీ కనుక్కుంటాడు. చూసారా ఆసక్తి? చూడండి ఆయన ఎలా ఉన్నారు అంటే ఒక మాదిరి చూపిస్తున్నాడు. ఏదైతే ఆదిమ సంఘం శతాబ్ద క్రైస్తవులు ఏదైతే పాటించారో ప్రతిరోజు పౌలు గారు కూడా తన పరిచర్యలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఇక్కడ చర్చ ఎక్కడుంది, సంఘం సమాజ మందిరం ఎక్కడుంది అని అక్కడికి వెళ్ళి యేసు ప్రభు గురించి ఇంకా లోతుగా చెప్తూ ఉంటాడట. వాళ్ళతో మాట్లాడుతుంటాడు. ప్రభు ఎవరో చెప్తుంటాడు, ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తుంటాడు. చూసారమ్మా పౌలు గారి జీవితం. అంటే ఆయనకున్న వాడుక చెప్తున్నాను. పౌలు గారికి ఉన్న వాడుక ఒకటే. ఎందుకు ఆయనకి అలవాటు ఎలా వచ్చింది? ప్రభువుకుంది, నేను నేర్చుకున్నాను. ప్రభువుకుంది, మేము చేస్తున్నాం. బెరయ సంఘం తెలుసు మనందరికీ. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో 11వ వచనం. 17, 11. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనాలు ఏం చేస్తున్నారమ్మా? ప్రతిరోజు చదువుతున్నారంటే ప్రతిరోజు వాళ్ళు చెప్తున్నారని అర్థం కదా. పౌలు శీల చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు ఎవరు బోధిస్తున్నారు? పౌలు శీల ప్రతిరోజు చెప్తున్నారు. వీళ్ళేమో పౌలు చెప్పింది ఇందులో ఉందా, ఉన్నదన్నట్టే చెప్తున్నాడా పౌలు గారు, లేదా కలిపి చెప్పేస్తున్నాడా అని. బెరయ సంఘం ప్రతిరోజు ప్రతి దినమని రాశాడు. బెరయ సంఘానికి ఉన్న అలవాటు ప్రతి దినము చేసేదాన్ని ఏమంటాం? వాడుక. అంటే బెరయ సంఘానికి ఏ అలవాటు ఉంది? వాక్యాన్ని పరిశీలించడం. పౌలు గారు శీల గారు చెప్తున్న వాక్యాన్ని చూస్తూ అలా ఉన్నావో లేవో ప్రతి దినము లేఖనాలను ఏం చేశారట? పరిశోధిస్తారు. ఈరోజు వాక్యం చదివే వాళ్ళు తక్కువైపోయి ఏది చెప్తే అది నమ్మేస్తున్నారు గుడ్డిగా. ఏది చెప్తే అది నమ్ముతున్నారు అనేక మంది. యెహోవా దేవుడు అన్న మాట కూడా అంటలేదు ఈ రోజున. మనల్ని ఏమంటున్నారు తెలుసామా? గాజువాకలో ఒక ఆయన మల్కాపురంలో
వాళ్ళు యెహోవా సాక్షులట మనం. యెహోవా సాక్షులు. అంటే వాళ్ళకి అలా బోధన. యేసు ప్రభు యేసు ప్రభువే దేవుడు. కరెక్టే. యేసు ప్రభువుని మరలా యేసునామంలోని యేసుకే. యేసునామంలో యేసుకే. అలా బోధలు రకరకాలుగా చూడండి. యేసు ప్రభు దేవుడే కాదను నేను. యేసు ప్రభు దేవుడే. కానీ మనం ఆరాధించాల్సింది ఎవరిని? ఎవరి ద్వారా ఆరాధించాలి? ఎటువంటి ఆరాధన చేయాలి? అన్న ఆలోచన కూడా లేకుండా మరలా చూడండి. తండ్రి యేసు ప్రభువే, కొడుకు యేసు ప్రభువే. నాకెలా ఉంటదంటే వీళ్ళు చెప్తుంటే ఏదో డ్యూయల్ సినిమా ఉంటది చూడండి. చిరంజీవి 2 3 ద్విపాత్రలు ముగ్గురు మొనగాళ్ళ అప్పుడుంటే చిన్నప్పుడు. ఎంత దారుణం అంటే 3 పాత్రలు ఈయనే చేసేస్తాడు. ఎవరు? ఆయన యాక్టర్. 3 పాత్రలు ఆయనే. ఆ తండ్రి, అన్నదమ్ములు, తండ్రి ఆయనే, కొడుకు ఆయనే, అంతా ఆయనే. దేవుడు అలా కాదు కదమ్మా. అంత ఆలోచన గ్రంథంలో అంత స్పష్టంగా లేకపోతే ఎలా? యేసుప్రభు ఎవరో తెలుసా ఈ లోకానికి? ప్రధాన యాజకుడు. రాసుందా గ్రంథంలో? ఆయన మన ప్రధాన యాజకుడు అని రాసుంది. యేసుప్రభు ఎవరు? ప్రధాన యాజకుడు. ఆయన ద్వారా నువ్వేమైనా ప్రార్థన చేయాలి. ఆయన నామంలో చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. అందుకే యేసు ఏమన్నాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు? అదేంటి అలా చెప్పాడు? నా దగ్గరికే కదా అనాలి. ఒకళ్ళు యేసు ప్రభువే తండ్రి అయితే. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎందుకనాలి? నా ద్వారా తప్ప యేసు దగ్గరికి మీరు రాలేరు అని అనాలి. అది కదా. ఎంత స్పష్టంగా వివరణ ఉందో మనుషులు గ్రహించక, ఆలోచన చేసుకోక, చెప్పిన మాటలు సరిగా ఎదుటి వాళ్ళు స్వీకరించలేని పరిస్థితుల్లో అర్థం చేసుకోక ఈరోజు గొడవలు, వాగ్వాదాలు. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు డిబేట్లు, గొడవలు, రచ్చ రచ్చ చేస్తున్నారు యూట్యూబ్లోని. క్రైస్తవుల్లోనే కన్ఫ్యూజ్ చేసి పారేస్తున్నారు అందరినీ కూడా. అందుకే సంఘంకైనా మనం ఏదైతే నమ్ముకున్నామో దానికి బలంగా ఉండాలి, స్టిక్ అయి ఉండాలి. మరలా ఎవరైనా భవిష్యత్తులో మీ దగ్గరికి రావచ్చు. ఇలాంటి వాళ్ళు తీసుకొస్తారు, నా దగ్గరికి పంపించండి ఎప్పుడైనా. అంటే ఇలాంటి వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. అందుకే మన అందరం రెడీగా ఉండాలి ప్రతిదానికి కూడా. వస్తే ఖచ్చితంగా మీరు చెప్పగలిగే సామర్థ్యం కలిగిన వారు మీలో ఉన్నారు. అలా మనం ఎదగాలి. ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియకపోతే ఎలా? ఇక్కడ ఈ సంఘం ప్రతి దినాలు లేఖనాలు ఏం చేస్తున్నారు? అలా ఉన్నా లేవో చూడాలి. రైట్. నెంబర్ 5, లేవీయులు యాజకుల పరిస్థితి. ఇప్పుడు లేవీయులు యాజకులు వాళ్ళు ఏం చేసేవారు? లేవీయులు యాజకులు అంటే దినవృత్తాంతాల మొదటి గ్రంథం 23వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం. ఎందుకంటే వాళ్ళకి ఏది వాడుక? ప్రతిరోజు ఏం చేసేవారు అంటే మొదటి దినవృత్తాంతాలు 23:30 చూస్తారా? మొదటి దినవృత్తాంతాలు 23:30. 23:30 చూడండి. అనుదినము, ఆ మాట చూడండి. అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును. అనుదినము అంటే వాడుక. ఏంటి వాడుక? పాత నిబంధనల కాలంలో లేవీయులకి, యాజకులకి ప్రతిరోజు ఉదయము పాటలు పాడుతారు, సాయంకాలం కూడా స్తుతి పాటలు పాడడం వాళ్ళకి వాడుక. మరి క్రైస్తవులుగా మనకి ఉదయము పాటలు పాడుకొని కుటుంబం అంతా, సాయంకాలము పాటలు పాడుకొని, అది అలవాటు. ఉదయకాల ప్రార్థన అంటే ఉదయాన్నే లేచి పాట పాడి దేవుని స్తుతించాలి ఆయన్ని. అలాగే సాయంకాలం కూడా మేము కూడుకుంటాం. అంటే ఉదయము సాయంకాలము పాత నిబంధనలో లేవీయులు చేసేవాళ్ళు, యాజకులు. ఈరోజు మనందరం కూడా రాజులైన పేరుకే, మనందరం రాజులైన యాజకుడు నేను అనుకుంటున్నాను, కానీ దేవుని గురించి నాకు పాట లేదు, కుటుంబ ప్రార్థన లేదు, ఏమీ లేదు. నేను అనుకుంటాను ఒక యాజకుడిని అంటాను, నేను రాజులైన యాజక సమూహం. మరి రాజులైన యాజక సమూహం అయితే పాత నిబంధనలు లేవీయులు ఏం చేశారు? ఉదయం సాయంకాలం యెహోవాను గూర్చిన స్తుతి పాటలు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం కూడా ఈ మాట చదువుకుందాం. చూడండి. 2వ దినవృత్తాంతాలు 30:21. 30:21. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలు వారు బహు సంతోషభరితులై పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. తర్వాత చూడండి. అందరూ లేవీయులను యాజకులను యెహోవాను గణపరచుచు గొప్ప నాదము గల వాద్యములతో ప్రతి దినము అన్నాడు. ప్రతి దినము అంటే అలవాటు. ఎప్పుడు అంతే. ప్రతి దినము అన్నా, అనుదినము అన్నా, ప్రతిరోజు చేసేదాన్ని ఏమంటాం? వాడుక. ప్రతి దినము ఏం చేసేవారు? ఆయనను స్తుతించుచూ ఉండిరి. ప్రతిరోజు ఉదయం సాయంకాలం. ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు అనుకుంటున్నాను మీ ఇంట్లో. ఇక్కడ లేకపోతే కుటుంబ ప్రార్థన చేసుకునే కుటుంబం అంతా పడుకోండి. ఒక 2 పాటలు, వాక్యం పిల్లలతో చదివించడం వాడికి అలవాటు అవుతుంది. ఒక ఆయన కూర్చుంటాడు, అన్నీ ఆయనే చేసేస్తాడు, పిల్లలకి ఏంటి ఎవడో. వాళ్ళు ఎప్పుడు చదువుతారు? వాళ్ళకి అలవాటు చేసే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. కొంతమంది
వాడికి ఏదో ఏదో ఆడు వచ్చిన దాంతో చదువుతుంటాడు, ఖచ్చితంగా నేర్చుకుంటాడు. పాటలు పాడడం, ఒక పాట నేర్పించడం, వాక్యం చదివే నేర్పించడం. నువ్వు అరే 10 వచనాలు చదువు నాన్న నువ్వు, అమ్మ నువ్వు పాట పాడు, నువ్వు 10 వచనాలు చదువు. అలా అలా కూరుకుంటే ఉదయము సాయంత్రం పిల్లలకు అలవాటు అవుతుంది ఖచ్చితంగా. అది అలవాటు. ఒక రోజున నాన్న ఈరోజు ప్రార్థన చేసుకోకుండా భోజనం చేసేసామేంటి అని అంటాడు ఆడే. పొరపాటున ఎప్పుడైనా బయటికి వెళ్ళి చూడు, నాన్న ప్రార్థన చేసుకోలేదు ఏంటి, వాడుక. ఉదయ సాయంకాలము యాజకులకు వాడుక దేవుని స్తుతిస్తూ రావడం. 145 కీర్తన, 145 కీర్తన 2వ వచనం చూడండి. 145 కీర్తన 2వ వచనంలో కూడా ఇలా ఈ మాట చదువుకుందాం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. అంటే అనుదినము అంటే వాడుక. మనం ఖచ్చితంగా లేచిన వెంటనే మీరు అందరూ దేవుని స్తుతిస్తారు కదమ్మా, అందరం స్తుతిస్తాం. మరొక దినాన్ని మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలయ్యా. ఈ దినమంతా అంటే ప్రతిరోజు దేవుణ్ణి స్తుతించేవారిగా మనం ఉండాలి, ఉదయము సాయంకాలం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలుకు ఉన్న అలవాటు చూసి మనము, ధనవంతులకు ఉన్న అలవాటు చూసి మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి అందరూ. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడిన దానియేలు తెలుసుకున్నను, అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా ఏమన్నాడు తర్వాత, అండర్లైన్ చేయండి అమ్మా. అనుదినము ముమ్మారు 3 సార్లు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. అంటే దానియేలుకి ఏంటి వాడుక, దానియేలుకి ఏంటి వాడుక? అనుదినము దానియేలు ఇంటి కిటికీ యెరూషలేము తట్టు తెరిచి ప్రార్థన చేయడం, దేవుని స్తుతించడం దానియేలుకి ఏంటమ్మా వాడుక. మరి మన వాడుక, మన వాడుక 4 పూట్ల తినడం నాకు వాడుకండి. 4 పూట్ల సరిపోద్దా బాబు? 4 పూట్ల తినడం నాకు వాడుక, నాకు అలవాటు. సరే, ఈరోజు దానియేలుకు ఉన్నటువంటి గొప్ప అలవాటు అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేస్తాడట. మోకాళ్ళు వేసి ప్రార్థించుచు స్తుతించుచు వచ్చాను. కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు చేయలేములేండి, కానీ కాళ్ళు నొప్పులు లేని వాళ్ళు, పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మోకాళ్ళ ప్రార్థన చాలా అద్భుతమైన ప్రార్థన. మోకాళ్ళ అనుభవం ఉండాలి మోకాళ్ళ మీద. అనుదినము ముమ్మారు మోకాళ్ళు వేసే అలవాటు. అంటే ప్రతిరోజు చూడండి, తన ప్రాణం పోతున్నా సరే దానియేలు ప్రతిరోజు 3 సార్లు చేసుకునేవాడు ప్రార్థన. 3 సార్లు. ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాడు, ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నవాడు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసుకుంటే, ఈరోజు ఒక చిన్నపాటి ఉద్యోగం చేసుకునే మనము ఎన్నిసార్లు ప్రార్థన చేసుకుంటున్నాం? లేదా అసలు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నావా? ఏమైనా వాడుకుందా? ప్రార్థన చేసుకోకుండా ఎప్పుడు మీ పడకల మీదకి వెళ్ళొద్దు. ప్రార్థన చేసుకోకుండా ఎప్పుడు మన పడకల మీదకి వెళ్ళకూడదు. మనం ప్రార్థన చేసుకుని మేము వెళ్ళాలి అన్న ఆలోచన మనందరికీ ఉంది, ఉండాలి కూడా భవిష్యత్తులో. ఇప్పుడు ఈయన గురించి ఒక సాక్ష్యం చదవండి, 13వ వచనం. అక్కడ అందరూ చూడండి, 6:13. అన్యులు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నారంటే ఆయన పరిశీలించారు చాలామంది. 13లో అన్యులు చెప్తున్న సాక్ష్యం చూడండి. 13. అందుకు వారు, చెరపట్టబడిన యూదుల్లో ఉన్న దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేయొచ్చు అన్నారు. అంటే అక్కడ చూసేవాళ్ళు అన్నారు, రాజా నీ మాట వెండు దానియేలు ఏం చేస్తాడో తెలుసా? ప్రతిరోజు ఎంత చెప్తున్నామా, ప్రతిరోజు ఇగో 3 సార్లు ప్రార్థన చేసుకుంటాడు. అమ్మ ఇది సాక్ష్యం గొప్పదా కాదా? అంటే ప్రతిరోజు అనుదినము దానియేలు వాడుక. ఏది జరిగినా ప్రార్థన మాత్రం గ్యారంటీ. అంటే అన్యులు చెప్తున్నారు. 16వ వచనంలో రాజు ఇచ్చిన సాక్ష్యం చూడండి. ఒక రాజు, అన్యరాజు దర్యావేషు, అన్యరాజుని దర్యావేషు ఇచ్చిన సాక్ష్యం చూడండి. 16వ వచనం. అంతటి రాజు ఆజ్ఞేయగా బంట్రౌతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయిగా రాజు ఏమన్నాడు చూడండి. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. రాజుకి ఎలా తెలుసు? రాజుకు కూడా తెలుసు. అంటే అంత గొప్ప సాక్ష్యం కలిగిన వాడండి. ఒక వ్యక్తి పేరు చెప్తే ఆయన ఎలాంటి వాడు చెప్తారు కొంతమంది. ఆయన చాలా ప్రార్థనా పరుడండి, ఆయన చాలా, ఆ సహోదరి చాలా ప్రార్థనా పరురాలండి అని చెప్పగలుగుతున్నారు మన గురించి. మన పేరు చెప్పినంటే మన ఇష్టం ఎలా ఉంటుంది చెప్తారు చూడండి. మన పేరు చెప్తే ఎలా ఉంటుంది మన చరిత్ర. దానియేలు గురించి అన్యులు కూడా చెప్తున్నారు, ఎంత చెప్పినా 3 సార్లు ప్రార్థన గ్యారంటీ. ఆయన రాజు అంటున్నాడు, అనుదినము నువ్వు ప్రార్థిస్తున్న దేవుడే నేను రక్షిస్తాడని చెప్పుకుని వెళ్ళిపోయాడు. అంటే రాజు దగ్గర కూడా ఒక సాక్ష్యం ఉంది, అన్యుల దగ్గర ఒక సాక్ష్యం ఉంది. కారణం ఒకటే, ఎవరు ఉన్నా లేకపోయినా ప్రార్థించడం దానియేలుకి అలవాటు. అది వాడుక దానియేలుకి.
అది అలవాటు ఆయనకి. ధనవంతుడికి ఒక అలవాటు ఉంది. ఒకే ఒక వచనం చదివి ముగించుకుందాం. ధనవంతుడికి ఉన్న అలవాటు ఏంటో చూడండి. లూకాసు వార్త 16:19. లూకాసు వార్త 16:19లో ధనవంతుడికి ఉన్న అలవాటు ఏంటి? 16:19 లూకా. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని, చదవండి, అప్పుడప్పుడు బహుగా సుఖపడుచుండువాడు అని ఉందమ్మా. ప్రతిదినము అంటే ఇతనికి వాడుకేంటి? వీడు వాడుకంటే ఎప్పుడు సుఖం. ఏసీ ఆన్ చేయండి. అన్ని వేసారా? అన్ని పెట్టారా? వీడు సుఖం అనమాట. రోజు సుఖమే. సుఖం సుఖం సుఖం. వీడికి వాడికి ఇది. సుఖపడేవాడు చరిత్రలో చరిత్రలో బాగుపడే జీవితం లేదనమాట వాడికి. కష్టం ఎప్పుడు కూడా మన కష్టం తెలియాలంటారు పిల్లలకి. ఒక పెద్ద ఆయన ఈరోజు మాట్లాడుకున్నాం, టీచర్ ఆయన రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాడు. 59, 60 దగ్గర ఉన్నాడు ఆయన. ఇద్దరం పక్కపక్కన కూర్చొని మాట్లాడుతున్నాం. అనుభవజ్ఞులు కదా, నాకన్నా సీనియర్ కదా. నాకు అడుగుతున్నాడు, పిల్లలు బాగున్నారా బాబు? సార్ బాగున్నారండి. ఈరోజు బాబు ఒక మాట చెప్తాను. చెప్పండి సార్ అంటే, పిల్లలకి సుఖం అలవాటు చేయకు నాన్న అంటున్నారు. సుఖం కనుక నువ్వు అలవాటు చేసావు అనుకో, ఆడు కష్టపడ్డు. కష్టం అలా విలువ పిల్లలకి తెలియజేయి. నేను అది చేయక నా జీవిత అనుభవం నీకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన. అలాగే సార్, తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. థ్యాంక్ యూ. ప్రయత్నం అనకు అంటున్నాడు. ఖచ్చితంగా నువ్వు చెయ్యి. పిల్లలకి కష్టం విలువ తెలియజేయి. ₹1 విలువ తెలియజేయి. దానికి తోడు అది ఎంత కష్టమో తెలియాలి. ప్రతిదీ కూడా మనం చేస్తున్న దాన్ని సుఖం అలవాటు చేసినప్పుడు ఒకరోజు నాడు కష్టపడడం మానేస్తాడు. కష్టం విలువ వాడికి తెలియాలి. నువ్వు ఎలా వచ్చావో నీకు తెలుసు కదా. కాబట్టి కష్టం విలువ తెలిస్తేనే ఆ వ్యక్తి జీవితం బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనవంతుడికి అలవాటు ప్రతిరోజు ఏం చేస్తున్నాడమ్మా? ప్రతిరోజు సుఖపడుతున్నాడు. సుఖపడుతున్నాడికి దేవుడు ఏం గుర్తుంటాడు? దేవుడు గుర్తులేదు. అన్నీ అందించేస్తే దేవుడు గుర్తురాడు. అందుకే చాలాసార్లు మీకు చెప్పాను, నేను చేస్తూ ఉంటాను. ఏది ఇచ్చినా నన్ను దేవుడిది ఇచ్చాడు రా. ఆయన కనుక అన్నం ముద్ద పెట్టుకున్నప్పుడు ఈ అన్నం ముద్ద దేవుడు ఇవ్వకపోతే మనం తినలేము అని చిన్నప్పటి నుంచి కూడా, ఇగో దేవుడు ఇచ్చాడు. సైకిల్ ఇచ్చాడా? సైకిల్ కొన్నాడు. దేవుడు ఇచ్చాడు నాన్న నీకు. దేవుడు కనుక ఇవ్వకపోతే మనకేమీ లేదు. సున్నా. మీ నాన్న సున్నా. దేవుడు మీ నాన్నకి ఇవ్వకపోతే మీ నాన్న 0. ఆయన ఇస్తేనే ఈరోజు మనం తింటున్నాం. ఆయన ఇస్తేనే మనం బ్రతుకుతున్నాం. అంతేగాని నాన్న కష్టపడ్డాడు, నాన్న జీవితం కాదు. ఆయన ఇవ్వగలుగుతున్నాడు. ఆయన ఇస్తున్నాడంటే మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి ఆయన సన్నిధిలో. అందుకే సుఖపడ్డాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళాడో అడ్రస్ మారిపోయింది. ప్రతి దినము అంటే ధనవంతుడికి వాడుక సుఖం, లాజరుకి వాడుక కష్టం. లాజరు భూమి మీద కష్టం అనుభవించాడు. ఈరోజు అక్కడ రాసిన చివరిలో నీ పరిస్థితి ఏంటి? నీ జీవితంలో ఏది వాడుక? మన జీవితంలో ఏది వాడుక? ప్రభువుని ధరించుకున్నాం, క్రీస్తు ప్రభుని అంగీకరించాం. మనందరం కూడా ప్రతిరోజు సంఘానికి అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడ వద్దాం. అవకాశం అని ఎప్పుడంటానంటే ఉద్యోగాన్ని బట్టి అంటాను నేను. అవకాశం ఉన్నప్పుడల్లా ఇక్కడ కూర్చోవాలి. లేనప్పుడు రాలేరు. అవకాశం ఉంటే ఇక్కడ ఉండండి ప్లీజ్. వాక్యం ప్రతిరోజు చదవండి. ప్రార్థన ప్రతిరోజు చేసుకోండి. దేవుని స్తుతిస్తూ ఉండండి. అంతకు మించి మన జీవితంలో మొదటి శతాబ్దం క్రైస్తవులు ఎలా ఉన్నారో, పౌలు గారి జీవితం, బెరయ సంఘాన్ని చూస్తాము. అలాగే లేవీయులు పాత నిబంధనలో ఉదయము సాయంకాలం ఏం చేశారో మీకు చెప్పాను. అంతకన్నా గొప్ప భక్తుడు దానియేలు. కష్టమైనా సరే రోజుకు 3 సార్లు మోకాలేసి ప్రార్థన చేసే అలవాటు ఉంది. అందుకే దేవుడు వాళ్ళు విడిచిపెట్టలేదు. దానియేలుని కాపాడాడు. దానియేలుని తప్పించాడు. ఎంత గొప్ప ప్రార్థన అయితే అంతగా తప్పింపు అనేది దగ్గరికి వచ్చేస్తుంది నీకు. నువ్వెంత గొప్ప ప్రార్థన పరుడువో దేవుని కాపుదల అంత ఎక్కువగా ఉంటుంది. అంత ఎక్కువగా ఉంటుంది. మన ప్రతి పరిస్థితుల్లో కూడా ఎంత గొప్ప ప్రార్థన పరుడువో దేవుని కాపుదల అంత గొప్పగా ఉంటుంది. మనకు కనబడదు, అది మనకు తెలియదు కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కువ శాతం మనం క్రైస్తవ ఏది నీ వాడుక? ఇశ్రాయేల్ వాడుక వీరు విన్నారు, వద్దు. భయంకరమైన వాడుక, అబద్ధాల జీవితాలు. యూదుల వాడుక ఏంటంటే దేవుని మాట వినకపోవట. ఇది మనకు వాడుక కాదు. క్రైస్తవులుగా క్రీస్తు ప్రభు ఏదైతే వాడుకో అదే నాకు వాడుక కావాలి. అదే పౌలు గారు వాడుక, అదే దానియేలు గారు వాడుక, అదే మొదటి శతాబ్దపు క్రైస్తవుల యొక్క వాడుక. అలాంటి వాడుక కలిగి మనం బ్రతకాలి తప్ప ధనవంతుడు లాంటి సుఖం పడే జీవితం వద్దు. సుఖం అనేది దేవుడు ఒక రోజున ఇస్తాడు. ఈ రోజు నువ్వు కష్టపడితే భవిష్యత్తులో సుఖాన్ని ఇవ్వాలి తప్ప సుఖమైన జీవితం కొంతమేరకు నా జీవితంలో. కష్టం వెనక కష్టం ఎంత కష్టపడతావో భవిష్యత్తు అంత అద్భుతంగా ఉంటుంది. మొన్న ఒక మాట చెప్పాను, మీ అందరికీ గుర్తుంటుంది.
ఈరోజు ఎవరైతే సుఖపడుతున్నారో, 10 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద తిరుగుతాడు. ఈరోజు చదువుకునే సమయంలో నువ్వు మరొకసారి చెప్తున్నా, ఎప్పుడు ఇది చెప్తాను ఎందుకంటే యవ్వనస్తులున్నారు గనుక. చదువుకునే సమయంలో నువ్వు చదువుకోకపోతే 10 సంవత్సరాల తర్వాత నీ జీవితం నేను చెప్తానిప్పుడు. 10 సంవత్సరాల తర్వాత రోడ్ల మీద తిరుగుతావు నువ్వు. ఎందుకంటే ఆ సమయం పోతే తర్వాత బాధపడుతుంటారు. అరే! విలువైన సమయం కోల్పోయానని. ఎప్పుడూ అలా ఉండకూడదు మనకి. యవ్వన జీవితంలో మీరేం చేస్తున్నారో కష్టపడి ఈ సమయంలో కష్టపడండి. అది మీరు 10థ్ క్లాస్ అంటారా? ఇంటర్మీడియేట్ అంటారా? ఈ సమయంలో ఎంత కష్టపడతావో 10 ఏళ్ల తర్వాత నీ జీవితం అద్భుతంగా ఉంటది. కానీ ఇదే 10థ్ క్లాస్, ఇదే ఇంటర్మీడియేట్‌లో నువ్వు సుఖానికి అలవాటైపోతే నీ భవిష్యత్ జీవితం అంధకారం అయిపోద్ది. చెప్పాను కదా! 5, 10 అడుక్కునే స్థితికొచ్చేస్తాం. అలాంటి పరిస్థితి మనకు రాకుండా మన జీవితాలు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక కష్టపడదాం. కష్టపడి యవ్వన జీవితాలు అందరూ మీరు ఒక మంచి జీవితం జీవించాలి మన సంఘంలో అందరూ కూడా బిడ్డలు. క్రైస్తవుడిగా మన వాడుక విన్నాం. అలాంటి వాడుకను మనం కలిగి ముందుకు వెళ్ళాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను.